బీహార్ ఎన్నికలు అయిపోయాక వచ్చేసారి తెలంగాణ ఎన్నికలకి నేను వెళ్తాను, తెలంగాణలో కూర్చుంటాను, రేవంత్‌ని ఓడిస్తాను అంటూ శపథం చేసుకొచ్చారు జనసురాజ్ పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్. బీహార్ ఎన్నికల్లో బీహార్ సెంటిమెంట్‌ని రాజేస్తున్నారు. బీహారోళ్ళు కూలీ పనులు వాళ్ళ డీఎన్ఏలోనే ఉంది అంటూ గతంలో రేవంత్ ప్రస్తావించిన అంశాన్ని, అంటే తద్వారా బీహారీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ, బీహారీలని అవమానించింది కాంగ్రెస్ పార్టీ, బీహారీలకు సంబంధించి ఇట్లా మాట్లాడాడు రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటని అక్కడ ప్రొజెక్ట్ చేయడం ద్వారా సెంటిమెంటల్గా ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే ఆయన కమల్ హాసన్కి సపోర్ట్గా చేస్తారు, అదే సందర్భంలో ఏఐఏడిఎంకేకి డిఎంకేకి కూడా సపోర్ట్గా చేస్తారు. ఒకేసారి ఒకే రాష్ట్రం 2-3 పార్టీలకు సపోర్టింగ్గా టీములు పెడుతుంటాడు. అదొక విచిత్రమైనటువంటి బిజినెస్ టాక్టిక్స్. ఆయన నిజంగా ఒకళ్ళని దించడానికి కానీ ఒకళ్ళని ఎక్కించడానికి కానీ క్రియాశీల పాత్ర అయితే, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీమే జగన్కి మొన్న కూడా పనిచేసింది. మరి ఎందుకు గెలిపించలేకపోయారు? అదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ లేకుండానే చంద్రబాబు గెలిచారు కదా, ఏదో 2 సలహాలు ఏదో 11 కోట్లు అన్నది ఆయనకి అన్నట్టు. కానీ ఒక సలహాతో గెలిచేటట్టయితే ఇదే ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని గెలిపించగలిగేవాడు కదా, కమల్ హాసన్ గెలిపించగలిగేవాడు కదా, ఇంకోటి తను గెలవగలగాలి కదా. జనాలకు సలహా ఇస్తాడు సరే, తను దాదాపుగా 4-5 ఏళ్ల నుంచి బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నాడు. మరి అక్కడ గెలవగలగాలి కదా, అక్కడ తను గెలిచే సీన్ ఉందా? తను గెలవలేనోడు ఎవరినో ఓడిస్తానని చెప్పగలడా? ఇది రేవంత్ అభిమానులు రైట్ చేస్తున్న ప్రశ్న.